So welcome to VG Cinema 24. Here the non-spoiler review of the film. ఉస్తాద్ భగత్ సింగ్. ఒక మాటలో చెప్పాలి అంటే సినిమా అయితే నాకు నచ్చలేదు. ఫ్యాన్స్ అయితే ఈలు వేస్తారు కానీ యాజ్ ఎ స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా అసలు ఇది ఒక అవుట్డేటెడ్ స్టోరీ అని చెప్తాను. బట్ చాలా రోజుల తర్వాత మనకు పవన్ కళ్యాణ్ గారిని ఒక కౌబాయ్ లాగా ఒక మంచి రగ్గుడ్ లుక్ లో చూపించారనమాట. సో ఇది ఒక పోలీస్ క్యారెక్టరే. సో పోలీస్ యూనిఫామ్ తీసేసి జనరల్ సివిల్ ఫామ్ లో చూపించే ప్రయత్నం చేశాడు. అది మాత్రం చాలా బాగా సెట్ అయింది పవన్ కళ్యాణ్ గారికి. సో ఫ్యాన్స్ కి అయితే సినిమా ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. నేను సినిమా చూస్తున్నంతసేపు థియేటర్స్ లో ప్రతి డైలాగ్ కి విజిల్స్ పడుతూనే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే, చిన్నప్పుడు తనని ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి స్కూల్లో జాయిన్ చేయించి మంచి విద్యాబుద్ధులు నేర్పిన గురువు తర్వాత పాలిటిక్స్ లో సీఎం అవుతాడు అనమాట. సో తనకు జరిగిన తనకు ఒక ప్రమాదం వస్తుంది విలన్స్ నుంచి. ఆ ప్రమాదాన్ని హీరో ఎలా సెట్ చేశాడు, తర్వాత తన గురువుని ఎలా సేవ్ చేసుకున్నాడు, తన లైఫ్ ని ఎలా సెట్ చేసుకున్నాడు అనేది సినిమా స్టోరీ. అంతకుమించి పెద్దగా ఏముండదు. సో ఈ సినిమాలో డిస్కస్ చేసుకోవడానికి పెద్దగా ఏమంటూ ఉండదు. సో నేను మేబీ దురంధర్ ది రివెంజ్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాని చూశాను కాబట్టి ఆ సినిమా ఎఫెక్ట్ ఏమో ఈ సినిమా పెద్దగా నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఇది ఒక రోత, ఒక రెగ్యులర్ ఒక కమర్షియల్ తెలుగు సినిమా ఉంటది కదా, ఒక రోత అనమాట. సో ప్రాస కోసం పాకలాడదని ఒక డైలాగ్ ఉంటది సినిమాలో. కానీ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి డైలాగు ప్రాస కోసమే పాకలు అన్నట్టు ఉంటది. అండ్ ఈ సినిమాలో కొన్ని పోలికలు ఉంటాయి దురందర్కి దీనికి. పోలికలు అంటే మీన్స్ జస్ట్ చిన్న కంపారిజన్ చెప్తున్నా. ఈ సినిమాలో హీరో పాత బస్సుకి వెళ్తాడు, దురందర్ లో హీరో పాకిస్తాన్కి వెళ్తాడు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, బొట్టు పెట్టుకుని హీరో పాత బస్సుకి వెళ్తుంటే ఒక క్యారెక్టర్ చెప్తుంది, సార్ బొట్టు తీసేయండి అని చెప్పేసి. సో నేను వెళ్తుంది పాకిస్తాన్కి కాదు, నేను వెళ్తుంది పాత బస్సుకి, పాకిస్తాన్కి కాదు అంటాడు. అది మాత్రం చాలా మంచిగా నచ్చింది డైలాగ్ నాకు. అలాంటి ఒక 2-3 డైలాగులు వెళ్తాయి సినిమాలో, చాలా బాగుంటది. అండ్ ఇందులో అంటే మెయిన్ గా ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నా, పార్థిబన్ ఉన్నా, ఇంకొకరు ఎవరైనా ఉన్నా, సో సినిమాలో స్టోరీ లేకపోతే దాన్ని మనం ఇంకా ఎంత ఎంగేజింగ్ గా చూపించలేము ఆడియన్స్ కి. ఎంతసేపు ఉన్న ప్రతి సీన్ కి ఒక ఎలివేషన్ లాగా, ప్రతి డైలాగ్ ఒక ఎలివేషన్ లాగా తీసినంత మాత్రం సినిమా వర్కౌట్ అవుతుంది అనుకుంటే అది ఒక కష్టం. ఫ్యాన్స్ మాత్రం విజిల్స్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ఫ్యాన్స్ ఒక లెవెల్ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి మనకు ఒక 2 సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. దేఖ్లేంగే సాలా అనేది, ఎత్తరా ఎత్తరా కాలరు అనే సాంగ్ చాలా బాగుంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది ఆ 2 సాంగ్లు. అండ్ మొత్తానికి నేచర్ కి దగ్గరగా ఫారెస్ట్ లోనే తీశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాలనాగప్పగా ఈ సినిమాలో విలన్ గా మనకు పార్థిబన్ గారు చేశారు. ఆయనకి 2 కొడుకులు ఉంటారు. సో అసలు ఆయన సీఎం అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు స్టేట్ లో. కమర్షియల్ మనం ఒక 20 years 30 years నుంచి చూస్తున్నాం కదా. అంటే నేను ఒకటి చెప్తే, ఈ సినిమా ఒక 30 years ముందర వచ్చినా కూడా చాలా ఓల్డ్ సినిమా, అవుట్డేటెడ్ స్టోరీ అని చెప్తాం అనమాట. అంత అవుట్డేటెడ్ స్టోరీని పీకే గారికి నరేట్ చేసి సినిమాని తీసిన హరీష్ శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ ఎప్పుడైతే వీక్ గా ఉంటుందో పబ్లిసిటీ పీక్ గా ఉంటది. ఈ సినిమాకి ఇంటర్వ్యూస్ హరీష్ శంకర్ గారు ఏ సినిమాకి ఇవ్వలేదు నాకు తెలిసి. ఎందుకు అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారో, అసలు ఎందుకోసం వస్తున్నాయో, అసలు శ్రీలీల గారు పీకే గారికి అసలు పేరు అసలు సెట్ అవ్వలేదు. కానీ అసలు స్క్రీన్ మీద వాళ్ళని జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పైగా శ్రీలీల గారు మరీ చిన్నగా అనిపించారు పవన్ కళ్యాణ్ గారికి. అండ్ వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ కూడా అంత నచ్చలేదు. ఎందుకంటే తొలి ప్రేమ సినిమాలో ఈ మా నచ్చే ఆ సాంగ్ అనేది వాళ్ళు రీమేక్ చేయడానికి ట్రై చేసిర్రు. అసలు అది ఏమీ సెట్ అవ్వలేదు. ఇలాంటి రిస్కీ చేయొద్దండి సార్ ప్లీజ్ భవిష్యత్తులో. ఎందుకో మరి డైరెక్టర్ గారు ఏది చెప్తే అది చేసినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయనదేం తప్పలేదు. సో ఏదేమన్నా ఫ్యాన్స్ కోసం సార్ అంటే పాపం ఎంత సిగ్గైనా విడిచైనా చేశారు. రాశికన్న గారి క్యారెక్టర్ అయితే అసలు ఏమైందో కూడా అర్థం కాదు సినిమాలో. అసలు అడ్రస్ లేకుండా పోతుంది ఆ క్యారెక్టర్. హీరో విలన్లను చంపాలి అంటే ఒక చిన్న ఒక సీన్ ఎలివేట్ కావాలి. ఆ ఎలివేట్ కావాలంటే అక్కడ ఒక అమ్మాయి మీద రేప్ జరగాలి. ఇవన్నీ రెగ్యులర్ సార్. రీసెంట్ గా మనకు యుఫోరియా సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరుగుతుంది. సేమ్ అదే ఫార్మాట్ లోనే ఈ సినిమాలో కూడా ఒక అమ్మాయి మీద ఈ విలన్స్ గ్యాంగ్ రేప్ చేస్తారు. దాని తర్వాత విలన్ ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది ఇక అంత రెగ్యులర్ తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంటది. ఇంకా అసలు ఏంటి సార్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇలాంటి స్టోరీలని అనేది నేను అసలు సినిమా చూసినంత సేపు ఏంట్రా బై ఇది అన్నట్టు అనిపించింది. ఇంకా అక్కడక్కడ పంచ్ డైలాగ్స్, ఇక వార్నింగ్స్, మాస్ ఎలివేషన్స్, జంప్ కట్స్ అన్ని పడుతూనే ఉంటాయి. వాటికి మాత్రం ఫ్యాన్స్ ఒక లెవెల్లో అల్లరి చేస్తున్నారు. ఇక తెలిసిందే కదా మన అసలు ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, నీకు ఇష్టమైన వాళ్ళని నీ ఫ్యాన్స్ అందరినీ చంపేస్తాను విలన్ అంటాడు అనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మాట అంటాడు, అది అసలు ఎంతమంది ఉన్నారో తెలుసారా నీకు, అసలు లెక్క కట్టగలవా, నీకు లెక్క కట్టడానికి ఒక జీవితం సరిపోతున్నాడు. అది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయనకు అంతమంది అభిమానులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ పొజిషన్ లో ఉన్నారు. కేఎస్ రవికుమార్ గారు చేశారనమాట, సీనియర్ డైరెక్టర్, వీళ్ళ స్కూల్ టీచర్ లాగా. ఆయననే ఈరోజు ఒక విలేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళని అందరినీ మోటివేట్ చేసి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేపిస్తాడు అనమాట. సో ఆ పనికి గాను తనకు బెస్ట్ టీచర్ అవార్డు వస్తుంది. సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి తనని పాలిటిక్స్ లోకి ఇన్వైట్ చేస్తాడు. కాలక్రమంలో ఆయన పాలిటిక్స్ లో బాగా హుషారుగా యాక్టివ్ గా ఉండి ఆయనే సీఎం అయ్యే పొజిషన్కి వెళ్తాడు. ఆయన సీఎం అయ్యేసరికి మన హీరో ఉంటాడు కదా, హీరో ఐపీఎస్ పోలీస్ భగత్ సింగ్ అదబస్తీలోని పత్తర్గంజ్ మాంకాలి పోలీస్ స్టేషన్ జాయిన్ అవుతాడు. సో అక్కడ తర్వాత ఇంకేమేం జరిగింది
విలన్ కొడుకుని చంపేసినందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు. దెబ్బకు ఇంకా యూనిఫామ్ తీసేసి ఇంకా జనాలులోకి వస్తాడనమాట మన హీరో. సో దాని తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అని. అంటే యూనిఫామ్ ఉంటే ఒక గన్ తోటే డ్యూటీ చేయొచ్చు, అదే యూనిఫామ్ లేకపోతే మన దగ్గర ఉన్న ప్రతి ఆయుధంతో డ్యూటీ చేయొచ్చు అనేది మంచి చెప్పాడు. అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంకా మిగతాదంతా స్టోరీ ఎక్కడో చూసామే, కొన్ని ఏళ్ళ కింద వచ్చింటే కూడా ఇది బాగుండి అనిపించింది. అంటే మెయిన్గా ఏంటంటే అసలు ఈ సినిమాలో నల్లమల్ల అడవిలో టెర్రరిస్టులు ఉంటుంటారు. అసలు యాక్చువల్గా నల్లమల్ల అడవిలో నక్సలైట్లే సరిగా ఉండరు. అలాంటి అడవిలో టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఉంటారు. వాళ్ళు క్యాంప్ ఏర్పాటు చేసుకుని ఎవరినెవరినో కోస్తుంటారు, చంపుతుంటారు. అసలు తెలుగు స్టేట్స్లో టెర్రరిస్ట్కి ప్లేస్ ఏంటి? ఏదో ఇంకా సినిమాలో చూపించేశారు. రేడియో జాకీగా శ్రీలీల అండ్ ఆమె కాంబినేషన్తో ఏంటో అసలు నల్లనాగప్పగా పార్థిబాన్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక విలన్ని ఆ లెవెల్లో చూపించినప్పుడు అంత చేసిన విలన్ని జస్ట్ లాస్ట్లో చిన్న దెబ్బతో చంపేస్తారు. అంటే అది అసలు ఎక్స్పెక్ట్ చేయము ఆడియన్స్. మరి ఇప్పుడు ఈ హీరోలో ఇంత కోసం ఎక్స్పెక్ట్ చేసిరు కదా, ఆడియన్స్ కోసం ఇంత చేసిరు కదా, మరి హీరో విలన్కి ఫైట్ ఉండాలన్న విషయం ఎట్లా మర్చిపోయారు సార్ హరీష్ శంకర్ గారు? అదొకటి కొంచెం జస్టిఫై చేయాల్సింది కదా. చిన్న అసలు క్లైమాక్స్ అయితే అసలు సాటిస్ఫై కాలేదు దాంతో. ఎందుకు అలా డిజైన్ చేశారో కూడా తెలియదు. మేబీ టైం లేకనో అలా కానిచ్చేస్తే కూడా నడుస్తుందని అనుకున్నారో తెలియదు. కానీ క్లైమాక్స్ అయితే అస్సలు సాటిస్ఫాక్షన్గా లేదు. మళ్ళా తన టీచర్ ఎవరైతే ఉంటారో హీరో గారి టీచర్, ఆయన సీఎం అయిన తర్వాత సో అంటే తనకు దెబ్బలు తగులుతాయి కదా, బుల్లెట్ దెబ్బలు తగులుతాయి తనకు. తను ఫారెన్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ సీఎం అవుతాడనమాట. సో అప్పట్లోపు ఆయన ఫారెన్కి వెళ్ళి వచ్చేలోపు ఇక్కడ మన కాలనాగప్పనే ఉంటాడనమాట ఇంకా విలను. ఆయన మొత్తం అరాచకాలు చేస్తూ ఉంటాడు. సో మళ్ళీ ఆయన వచ్చి సీఎం అయిన తర్వాత మన హీరోని అడుగుతాడు, ఎన్ని రోజులు నువ్వు యూనిఫామ్ వేసుకొని సేవ చేస్తావు, యూనిఫామ్ తీసేసి సేవ చేయి, రాజకీయాలకు వస్తావు అని మాట ఇవ్వని అంటాడు. అది ఇంకా రెగ్యులర్గా ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి లైఫ్కి కొంచెం సింక్ అయ్యేటట్లు కొన్ని డైలాగ్స్ ఉంటాయి. సో అక్కడక్కడ చాయ్ గ్లాస్ని బాగా చూపించారు. సో అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సింబాలిక్ ప్రజెంటేషన్ అనమాట చాయ్ గ్లాసు. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో ఉమెన్స్ మీద జరిగే అన్యాయాల్ని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ దానికి తీసుకున్న నేపథ్యం అనేది అంత సెట్ అవ్వలేదు. అండ్ ప్రతిదీ అక్కడ కట్టు పేస్ట్ లాగా ఉంటుంది. అంతగా అనిపించదు మీకు. న్యాచురల్గా అనిపించేంత సీన్లు ఈ సినిమాలో చాలా తక్కువ ఉన్నాయి. అండ్ చిన్నప్పుడే హీరో ఒక 10-15 మందిని కొట్టి వాళ్ళ స్కూల్ టీచర్ని సేవ్ చేస్తాడు. అది అంతా నమ్మశక్యంగా ఉండదు. సో ఒక మాటలో చెప్పాలి అంటే ఆడియన్స్కి మాత్రం ఫీస్ట్, సో రెగ్యులర్ జనరల్ వ్యూవర్స్ మాత్రం వేస్ట్ అన్నట్టుంది ఉస్తాద్ భగత్ సింగ్. సో దిస్ ఈజ్ మై రివ్యూ. సో ఎందుకో తెలియదు కానీ సినిమా నాకు నచ్చలేదు. దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్స్, share, subscribe my YouTube channel. Thank you.